హాయ్ గాయ్స్, ఇంకో మంచి హెల్దీ బేబీ ఫ్రెండ్లీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది బేబీస్ టాడ్లర్స్ ఎవరికన్నా పెట్టొచ్చండి. ఈజీలీ డైజెస్టబుల్ అండ్ వెరీ హెల్దీ క్విక్ రెసిపీ అనమాట. సో దీనికి కావాల్సిన అటుకులు 10 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టొమాటో గ్రేట్ చేసింది, ఇది రాగి ఫ్లోర్, అలాగే కొరియండర్, గార్లిక్. అండ్ ఫస్ట్ గార్లిక్ గీలో రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గీయే యూజ్ చేశాను బేబీస్ కోసం కాబట్టి. అందులో కొన్ని మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నాను. అది పాప్ అయిన తర్వాత ఇందులో ఏంటంటే కొంచెం జీరా కూడా డైజెషన్ కి మంచిది కదా. సో ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను రాగి పిండి కొంచెం వాటర్ లో మెల్ట్ చేశాను. మీరు ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మీకు ఇలా థిక్కన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకో ప్రాసెస్ ఇన్ కేస్ మీకు థిక్కన్ అయితే గనక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మన దగ్గర పొటాటో స్మాష్ దాంతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ పప్పు గుత్తో అన్న చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదేనండి. మనకి ఇలా గీ ఉంటుంది కదా ఆల్రెడీ, సో దాని మీదే మనం డైరెక్ట్ గా ఇలా డ్రై పౌడర్ వేసేసి కలిపేస్తే కనుక సరిపోతుంది. కాకపోతే మీరు ఎక్స్ట్రా వేసుకుంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవాలి. సో అది 1 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే నా దగ్గర మునగాకు కరివేపాకు పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకున్నాను. యూ కెన్ యాడ్ ఫ్రెష్ లీవ్స్ ఆల్సో. ఆ తర్వాత గ్రేటెడ్ టొమాటో వేసేసుకుని సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకోండి. అండ్ అందులోనే టర్మరిక్, పెప్పర్, అలాగే కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకోండి. మీ బేబీకి కారం ఇంట్రడ్యూస్ చేయకపోతే కనుక పెప్పర్ అవాయిడ్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ యాడ్ పెప్పర్. అవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా, సాల్ట్ మీ రిక్వైర్మెంట్ బట్టి వేసుకోండి. బిలో 1 ఇయర్ అయితే అవాయిడ్ చేయండి. 1+ అయితే కనుక పించ్ యాడ్ చేయండి. 2+ అయితే మీడియం గా వేసుకోండి. అందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఆప్షనల్ అండి. తర్వాత వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ సోకుడు పోహా ఉంది కదా, వాటర్ డ్రైన్ చేసేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, మర్చిపోకండి. అదే నచ్చితే లైక్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెం గట్టి పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఇస్ ద బెస్ట్. అండ్ స్మాష్ తో కొంచెం స్మాష్ చేసుకుంటే పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది. అంతేనండి, యమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్ గాయ్స్.